ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం 5,944 కోట్లతో ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తృతాభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం, తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం, వరద నీటి మళ్లింపు కాలువలు ఇవన్నీ కూడా చేపట్టున్నారు. ఇక అనుబంధ రోడ్స్ ఇవి కనుక మీరు గమనిస్తే 700 CRతో ఆల్మోస్ట్ E13, E15, NH16 ఇది కనుక మనం ఎక్కితే డైరెక్ట్గా అమరావతి రావచ్చు అని కూడా నేను చెప్పాను. కనుక ఈరోజు మీరు అమరావతి నిర్మాణంతో మనకు కాదండి, భావితర భవిష్యత్తుకి ఇవొక నిర్మాణాలను కూడా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మీరు కనుక హైటెక్ సిటీని గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎకరం ఎంత ఉంటుంది? 100 కోట్లు, 200 కోట్లు. ఈరోజు కనుక ఈ నిర్మాణాలన్నీ మనం చేపడితే అక్కడ ఎకరం కూడా 50 కోట్ల పైన వెళ్ళొచ్చు. కనుక ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం అమరావతిని మొట్టమొదటి సోలార్ నగరం కూడా పేర్కొనటం ఈ చరిత్రను మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 2700 మెగావాట్స్ గ్రీన్ ఎనర్జీని కూడా వాడబోతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి పనులు రైల్ ట్రాక్ ఎక్కినట్లు శరవేగంతో పరుగులెత్తున్నాయి. ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది వరల్డ్ బ్యాంక్ అండ్ దెన్ ADB బ్యాంక్, అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది 15,000 కోట్లు ఇస్తే KfW అంటే జర్మనీకి సంబంధించిన బ్యాంక్ 5,000 కోట్లు ఇచ్చింది. కనుక టిట్కో గృహాలు అవి కూడా పూర్తి చేయడానికి 4,400 కోట్లు కూడా నిధులు మంజూరైనాయి. అండ్ 175 నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకు కూడా, అంటే అక్కడున్న యువతకి జాబ్స్ అయితేనేంటి, ఉపాధి కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనకి అసలుకి ఒక్క క్యాపిటలే లేకపోతే మనం యువత అంతా ఎక్కడ పోతున్నారు? ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది. కానీ మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప అమరావతి నగరం కనుక నిర్మించబడితే ఎవరు ఎక్కడికి పోక్కర్లేదు. 170 నియోజకవర్గ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడే చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఇప్పుడు అమరావతికి మిగులు భూమి 2 లక్షల కోట్ల పైన ఉంది. సో దీన్ని మనము అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనం అమరావతికి అవసరమైన డబ్బులు దానికి మీద మనం కట్టాల్సిన వడ్డీలతో పాటు కట్టుకొని మిగతా వాటిని కూడా మనము మిగతా 175లో ఇప్పుడు అమరావతి పోతే 174 నియోజకవర్గాలకి మనము ఆల్మోస్ట్ వీ కెన్ అభివృద్ధి చేయొచ్చు. మీరు కనుక ఎక్కడెక్కడైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఆ బిల్డింగ్లో ప్రతి దాంట్లో కూడా రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, అంటే ఇవంతా గ్రేట్ ఇన్నోవేషన్స్. ఏదో ఎప్పుడో కట్టామా పోయామా అనుకుండా ఇలాంటి మెథడాలజీ అండ్ ఇన్నోవేషన్స్, ఈ థాట్స్ కూడా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి. ఆయన విజన్ 1995లో విజన్ 2020 అంటే ఎవరు నమ్మలేదు. హైటెక్ సిటీ చూసిన తర్వాత ఆయన 2,000 కోట్లతో కడితే ఇప్పుడు ఆల్మోస్ట్ 16 లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ ఆ సిటీ కూడా ఒక గొప్పగా డెవలప్ అవటం, దాని యొక్క సిటీ ఎక్స్టెండ్ అయిపోయి అదొక సైబరాబాద్ లాగా తయారైంది. ఇదివరకు ఎప్పుడు కూడా సికింద్రాబాద్, హైదరాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు సైబరాబాద్ అవటం, ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం. మరి అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో మనం ఒక స్పోర్ట్స్ సిటీ చూడబోతున్నాం, స్మార్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడబోతున్నాం. ఇంత డెవలప్మెంట్, మరి రాజధాని గురించి ఇంత కష్టపడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మన అమరావతి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, అమరావతి అంటే దేవతల రాజధాని, అమరావతినే మనకి ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఇంత గొప్పగా అమరావతిని డెవలప్మెంట్కి నేను ముందున్నాను, నా అమరావతి ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం బాగుండాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టం, ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆయన పడుకునేది 4 hours ఏమో, ఆల్మోస్ట్ హీఈస్ వర్కింగ్ మోర్ దాన్ 18 hours. సో కనుక మనము ఈ ఏజ్లో ఉండి కూడా అంత కష్టపడలేం.